ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేసుకొని రెస్ట్లో ఉంటే, మరొక వైపు పిఠాపురంలో వర్మన్ అయితే లొల్లి నడిపిస్తాడు. టీడీపీ వర్సెస్ జనసేన మధ్య లొల్లి జరుగుతుంది. ఒక ఫ్లెక్సీ వివాదం ఏదైతే చెలరేగిందో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు అని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఫోటో ఎందుకు ఉండదు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన క్వశ్చన్ చేయడంతో టీడీపీ వర్సెస్ జనసేన మాట పెరిగి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఏర్పడ్డది. ఈ టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న లొల్లిలో ఒక విషయం బయటకు వచ్చింది. అక్కడ ప్రోటోకాల్ పాటించినట్టుగా జనసేన, అదేవిధంగా జన సైనికులు అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ జరిగే చోట చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. అయితే బయట స్వాగత ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసారో ఆ స్వాగత ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండడంతో వర్మ మాత్రం ఆ ఒక్క ఫోటోను పట్టుకొని రాద్ధాంతం చేస్తుండవు అని చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలు పిఠాపురం సాక్షిగానైతే మాట్లాడుతున్నారు. మరొక వైపు పిఠాపురానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిండు. సో ఆయన మీద ఈ వర్మ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వర్మ గారి ప్రాబ్లం ఏంది, అసలు జనసేన పార్టీ అక్కడ గెలవడంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచిండో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నాడు. ఏ నియోజకవర్గంలో లేని గొడవ ఒక పిఠాపురంలో ఎందుకు ఉంటుంది? అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూటమి గెలుపుకు, కూటమి జతకడ్డంలో కీలక పాత్ర పోసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? టీడీపీ నాయకత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? వర్మ ప్రతిసారి గొడవ చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అసలు వర్మ గొడవ ఎందుకు చేస్తున్నాడు అని మందలించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన తన స్వార్థం లేకుండా ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఆలోచిస్తుంటే ఈ ఆయన నియోజకవర్గంలోనే ఈ వర్మ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడుతుంటే ఎందుకో ఈ యొక్క టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? లోకేష్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. జనసేన నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి, ప్రజల దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు ఆయనను ఆ విధంగా వదిలేస్తున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు. జన సైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వర్మ గారు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారు కాబట్టి అవకాశం దక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి శాశ్వతంగా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యేగా ఉంటారు అనే విధంగా ఆయన చేస్తున్న అభివృద్ధి చూస్తే అక్కడ ఉన్న ప్రజలే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారే ఎప్పటికీ మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, ఆయనే ఉంటారు అని చెప్పి గంట పదించి అక్కడ ప్రజలు చెప్తారు. సో ఈ వర్మ గారు గతంలో అక్కడి నుంచి పోటీ చేసిండ్రు, ఆ నియోజకవర్గం అయి ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా సందిగ్ధంలో పడ్డట్టుగానే అర్థమవుతుంది. మరొక వైపు కొంతమంది వైసీపీ టచ్లోకి వెళ్ళిండు, నెక్స్ట్ టైం వైసీపీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది, సో అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాలేదని చెప్పేసి ఆ దిగులుందో, లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రజల మనసు గెలుచుకుంటుంది కాబట్టి ఆ విధమైన బాధ ఉందా, అసలు ఆయన బాధ ఏంది అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు టీడీపీ మీద ఇంత ప్రేమ ఉంటే ఆయనకు సీట్ రాలేదు, పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించగానే ఎందుకు టీడీపీ జెండాలను, టీడీపీ ఫ్లెక్స్లను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి స్టిక్కర్లను ఎందుకు రిమూవ్ చేశారు అని చెప్పేసి ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా జన సైనికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈయన యొక్క స్వార్థంతో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తుండవు అని చెప్పి జన సైనికులు అంటున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వర్మకి క్లాస్ పీకినట్టుగా అర్థమవుతుంది. వర్మ పవన్ కళ్యాణ్ గారి జోలికి పోదు, పిఠాపురంలో ఎలాంటి గొడవ చేయదు, పిఠాపురంలో ఏదైనా గొడవ చేస్తే ఊరుకునేది లేదు, నీ అద్దులు మీరుతున్నావు, ఎందుకంటే కూటమిని ముందుండి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆపదలో అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జన సైనికుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కూడా అనుకుంటున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండే నియోజకవర్గంలోనే వీరు కరెక్ట్గా లేరు, 15 ఏళ్ళు ఎలా కలిసి ప్రయాణం చేస్తారు అనే విధంగా ప్రజలు అనుకుంటున్నట్టుగా చంద్రబాబు దృష్టికి వెళ్ళడంతో చంద్రబాబు గారు సీరియస్గా వర్మ గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వర్మ నోరు అదుపులో పెట్టుకో, వర్మ జాగ్రత్తగా ఉండు, పిచ్చి వేషాలు వేయొద్దు, పవన్ కళ్యాణ్ గారి జోలికి అస్సలు పోవద్దు, పవన్ కళ్యాణ్ గారి జోలికి పోతే మాత్రం నీకు అంతే ఉంటుందని చెప్పేసి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అర్థమవుతుంది. లేదంటే ఈ వర్మ గారిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఇటు జనసేన వాళ్ళు, అటు టీడీపీ వాళ్ళు ఒకరినొకరు ఏ నియోజకవర్గం
నియోజకవర్గంలో అయితే సీట్లు కోల్పోయారో వాళ్ళందరూ ఈ విధమైన దూరంతో ముందుకు పోతే కూటమి 15 ఏళ్ళేమో కానీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడమే కష్టమవుతుంది. కాబట్టి కూటమి ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ఏవైతే ఉంటాయో గొడవలు అక్కడక్కడ అలాంటి సద్దుమనగాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిని ముందు నడిపించిన వ్యక్తి గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంటే ఇది ఒక్కసారి కాదు, గతంలో చాలాసార్లు ఓపిక పట్టిరు. ఈరోజు ఇది తీవ్రమైన స్థాయికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ గారేమో ఆరోగ్యం బాగాలేక ఆయన రెస్ట్లో ఉంటే వీళ్ళేమో పిఠాపురం యొక్క ఈ గొడవను చేస్తూ పిఠాపురం లొల్లి నడిపిస్తూ ఖచ్చితంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నట్టుగానైతే కనబడుతుంది. ఏది అయినప్పటికీ జన సైనికులు మాత్రం సీరియస్గా ఉన్నారు. వర్మ నిన్ను వదిలేదు, వర్మ గారు ఈ విధమైన ధోరణి కరెక్ట్ కాదని చెప్పేసి టీడీపీ నాయకత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం కూటమికి ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది. ఇది కూటమి దృష్టిలో పెట్టుకొని నడవాలి, లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కోలుకున్న తర్వాత ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి చూద్దాము. అదేవిధంగా పిఠాపురంలో మాత్రం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారే కంచు కోటగా నిలబడబోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి అయితే పిఠాపురం కంచు కోటగా నిలబడబోతుంది. అక్కడ ప్రజలే చెప్తున్నారు ఎప్పటికీ శాశ్వతంగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. జగన్ గారికి పులివెందుల ఎలాగానో చంద్రబాబు నాయుడు గారికి కుప్పమేటనో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అట్లా అని చెప్పి ప్రజలు అనుకుంటారు. మీ అభిప్రాయం కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.